హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎపిసోడ్ 6. ఈరోజు రెసిపీ ఓట్స్తో చేయబోతున్నాం. ఈ రెసిపీ వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ రెండింటికి హెల్ప్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక 10 బాదం పప్పులు నానబెట్టుకొని పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 4 స్పూన్స్ ఆఫ్ రోల్డ్ ఓట్స్, మీరు మామూలు ఓట్స్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వీటిని ఒక 10-15 నిమిషాలు నానబెట్టి నీట్గా కడిగి తీసుకోవాలి. ఎందుకు అంటే ఓట్స్ సోక్ చేసినప్పుడు అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ కంటెంట్ అంతా రిమూవ్ అయిపోతుంది, సో దట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఫర్ గుడ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ మనం సోక్ చేసి పీల్ తీసి పక్కన పెట్టిన ఆల్మండ్స్ని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాదం పాలులా చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టి వాష్ చేసిన ఓట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1.5 స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకొని అండ్ 1 కప్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని 3 స్పూన్స్ ఆఫ్ రా ఆర్గానిక్ హనీని కూడా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెట్టడం వల్ల ఓట్స్లో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడున్న గుడ్ గట్ బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది, సో దట్ ఇట్ కెన్ ఇంప్రూవ్స్ యువర్ ఇమ్యూనిటీ అండ్ గట్ హెల్త్. అండ్ టాపింగ్కి 10 బాదం పప్పులు నానబెట్టుకోండి. The next morning. ముందు రోజు సోక్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను చక్కగా పీల్ తీసేసి చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ అనేది ఆప్షనల్, మీ ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ రోస్టెడ్ సీడ్స్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ హోమ్ మేడ్ హై ప్రోటీన్ పౌడర్. దీని మేకింగ్ వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కలు అండ్ రోస్టెడ్ సీడ్స్ అన్నీ మిక్స్ చేసేసేయండి. సో ఇది 1 టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఫ్రూట్ అనేది ఆప్షనల్, యూ కెన్ యాడ్ లో క్యాలరీ ఫ్రూట్ లైక్ యాపిల్, పొమగ్రనేట్, బెర్రీస్. అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మ్యాంగో ఆర్ బనానా ఇలాంటి ఫ్రూట్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో మీరు స్వీట్నెస్ కోసం ఫ్రెష్ డేట్స్ని కూడా చాప్ చేసి వేసుకోవచ్చు. అండ్ హియర్ ఈజ్ యువర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, comment, share and subscribe to my channel Harika Healthy Rites for more such content.